అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. మీరు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ వెళ్ళే దారిలో ఉప్పల్ దాటగానే బొడుప్పల్ డిపో దాటగానే మేడిపల్లి వస్తుంది. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయి. 131 131 చెంగిచెర్ల చౌరస్తా దాటగానే 131 పిల్లర్ వస్తుంది. పిల్లర్ నుంచి లెఫ్ట్కి రండి. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ చివరిలో మన ఆఫీస్. మీకేమైనా డౌట్ ఉంటే గూగుల్ మ్యాప్లో వెంకట్ కార్ బజార్ అని క్లియర్గా టైప్ చేయండి. క్లియర్ డైరెక్షన్ దానిలో చూపిస్తుంటుంది. కింద 2 నెంబర్లు ఇస్తా. ఆ నెంబర్లో వాట్సాప్లో మీరు జస్ట్ హాయ్ అని పెట్టండి, వెంటనే లొకేషన్ షేర్ చేస్తా. ఈరోజు వెహికల్ వచ్చేసి మారుతి రిజ్ VXi 2012 మోడల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 73,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది అండ్ సింగిల్ ఓనర్ వెహికల్. వెహికల్ మాత్రం ఇంటీరియర్ పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ వ్యూ మొత్తం చూపిస్తా. డైరెక్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ, వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు. మనం చూసుకోవచ్చండి, ఏ గ్లాస్ చేంజ్ అయితే అవ్వలేదు. అన్ని టోటల్ షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయి అండ్ షోరూమ్ డోర్సే ఉన్నాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం. మారుతి రిజ్ VXi. డిక్కీ సైజ్ చూసుకుందాం ఒకసారి. చూసుకోవచ్చు, మనకి ఇలాంటి రస్ట్ లాంటివి ఏం లేవండి, నీట్గా ఉంది వెహికల్. మనకు స్టెఫ్నీ టైర్ కూడా 30 to 40% స్టెఫ్నీ టైర్ ఉంటుంది. పెట్రోల్ వర్షన్ వెహికల్. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు, స్టైలిష్గా ఉంది వెహికల్. సీట్స్ చూసుకుందామండి. సీట్స్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయి. సీట్స్ చాలా బాగా ఇప్పించుకున్నారు సీట్స్. నెక్స్ట్ రూఫ్ కూడా చూసుకుందాం. చిన్న స్క్రాచెస్ లేకుండా బాగా మెయింటైన్ చేశారు. చూసుకోవచ్చు, మనకి ఎక్కడ ఇంత గీత లేదు, నీట్గా ఉంది రూఫ్. సైడ్ చూసుకుందాం. ఫ్రంట్ సీట్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. సీట్స్ డ్రైవర్ సీట్ చూసుకోవచ్చు అండ్ ప్యాసింజర్ సీట్ చూసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ మనం డాష్ బోర్డ్ చూసుకుందాం. నీట్గా ఉందండి డాష్ బోర్డ్. చిన్న మరకలు కూడా లేవు, నీట్ మెయింటైన్ చేశారు. నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం ఒకసారి. సింగిల్ షోక్లో స్టార్ట్ అయిందండి. స్టార్టింగ్ ఇష్యూలు అంటే ఏం లేవు. వెహికల్ ఒక డ్రైవర్ చూసుకుందాం. 73,033 కిలోమీటర్స్ మాత్రమే, 73,000 మాత్రమే తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ అండ్ సింగిల్ ఓనర్ వెహికల్. నెక్స్ట్ ఏసీ చూసుకుందాం. గేర్లు కూడా ఉంది, 1 2 3 4 5 +1 రివర్స్. ఏసీ అయితే వేగానే వెంటనే కూల్ అయిపోయింది. ఏసీ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవండి, వెంటనే కూల్ అయిపోయింది ఏసీ. అండ్ ఇంటీరియర్ చూసుకోవచ్చు, మనకి నీట్గా ఉంది. డోర్స్ కూడా చూసుకోవచ్చు మనకి. అంటే వెహికల్కి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ ఉంటాయి. 4 పవర్ విండోస్ ఉంటాయి. మిర్రర్ లాక్ అన్లాక్, డోర్ లాక్ అన్లాక్, డోర్ కూడా నీట్గా ఉంది. నెక్స్ట్ ఇంజన్ సైడ్ చూసుకుందాం. అప్రాన్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ అప్రాన్ మనకి డిస్టర్బ్ ఏం లేదు, జెన్యూన్ ఉంది, చేసిన నెంబర్గా అనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోవచ్చు, డిస్టర్బ్ ఏం లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకుందాం. మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఆయిల్ లీకేజ్ లాంటివి అయితే ఏం లేవండి, నీట్గా ఉంది ఇంజిన్ కూడా. టోటల్ వ్యూ చూసుకుందాం. ఇక షో పట్టి కూడా మన షోరూమ్ పట్టి ఉంది. బానెట్ కూడా షోరూమ్ బానెట్ ఉంది, ఏ పీస్ మారలేదు. వెహికల్ మొత్తం చూసాం కానీ వెహికల్ అయితే చాలా బాగుంది. 2012 మారుతి రిజ్ VXi పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం 73,000 మాత్రమే తిరిగింది. సింగిల్ ఓనర్, టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్ట్ చేసేది 2,70,000 చెప్తున్నారు. 2,70,000 చెప్తున్నారు. ఫిక్స్ అమౌంట్ ఏం కాదు, దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేయించుకోవచ్చు. మీరు డైరెక్ట్ ఆఫీస్ రండి, వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత ఓనర్తో మాట్లాడి తగ్గించే ప్రయత్నం కూడా చేస్తాను నేను. థ్యాంక్ యూ.